అండ్ మీరు కొన్ని రీల్స్ చూస్తే యాక్చువల్లీ మీరు కాశీ వెళ్ళినప్పుడు ఒక రీల్ కానీ మొన్న వెయింగ్ బ్యాలెన్స్ మీద కూర్చున్నారు అలాంటి చూసినప్పుడు చాలా మీ ఎక్స్ప్రెషన్సే చాలా బాగుంటాయి, అంటే చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. మీరు అంటే ఇప్పటివరకు చాలా ఫిలిమ్స్ చేశారు, మీరు అనుకున్నట్టు ఫిలిమ్స్ వస్తున్నాయని అనిపిస్తుందా? లైక్ ఆఫ్టర్ వకీల్ సాబ్ పెద్ద పెద్ద ఫిలిమ్స్లో కానీ మిమ్మల్ని క్యాస్ట్ చేసుకోవడం, ఒక్కొక్కసారి వచ్చి కూడా చేయలేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయని విన్నా. అది ఏంటి దాని రీజన్ ఏమన్నా? ఐ డోంట్ నో రీజన్, మీరే తెలుసుకొని చెప్పండి. బట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎలా ఫీలింగ్ ఉండేదంటే, నేను కైండ్ ఆఫ్ ఇప్పుడు నజరియా ఉండేవాళ్ళు కదా అప్పట్లో, లైక్ నేను అలాంటి క్యూట్ రోల్స్ చిన్నపిల్లలాగా అలా కిడ్డిష్గా అలాంటివి ఎక్కువ చేస్తాను అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. బట్ నా జర్నీ ఆల్ టుగెదర్ ఇప్పుడు మనం అనుకున్న దానికి డిఫరెంట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో జరుగుతాయి కొన్నిసార్లు, బట్ అవి కూడా మనం మంచిగా జరుగుతాయి. అంటే నేను అంత పర్ఫార్మెన్స్ ఫుల్ ఆఫ్ చేయగలను మల్లేశం చేసేంత వరకు నాకే తెలియదు. అంటే బాగా గ్రేట్ చేశాను అని నేను చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మై న్యాచురల్ క్యారెక్టర్ కదా, సో అట్లాంటివి చేయగలను నాకే తెలియదు. సో మేబీ ఫ్యూచర్లో అలాంటివే ఇంకో కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు నా కెరియర్లో, తెలియదు కదా. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ హీరో గారు, మీరు అంటే ఇప్పుడు చెప్పారు కదా ఇలా శ్రీహరి గారు రిలేటివ్ అని చెప్పి అని, అంటే ఒక్కొక్కసారి ఇది చెప్పుకోవడం యూజ్ అవుతుందని అనుకుంటున్నారా, లేదా చెప్పకుండా ఇలా కెరీర్ పరంగా ఇంప్రూవ్ అవుతుంది అని అనుకుంటున్నారా? అంటే మీరు చేసే క్యారెక్టర్స్ వల్లే ఇట్ విల్ బీ గో ఆన్ అని అనుకుంటున్నారా? లైక్ చెప్పడం వల్ల ఏంటి యూస్, చెప్పకపోవడం వల్ల ఏంటి యూస్ అని? అంటే నేను గట్టిగా నమ్మేది ఏంటంటే, ఒక యాక్టర్కి ఆ టాలెంట్ ఉందని ఆ యాక్టరే నమ్మితే తను ఏం చెప్పకపోయినా తన వే ఫైండ్ చేసుకొని వెళ్ళిపోతాడు అని గట్టిగా నమ్ముతాను. సో నేను ఆ వేలోనే వెళ్తున్నాను. అంటే ఏదో పెద్దనాన్నని డిస్రెస్పెక్ట్ చేద్దామని అలా ఏం కాదు. నాకు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఆయన పేరు వాడుకొని వెళ్తే అదొక విధంగా డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. అంటే నేను ఇప్పుడు ఈ సినిమా చేయగలిగాను, ఇప్పుడు ఇంకొక సినిమా చేస్తున్నాను దీని తర్వాత. సో ఇవన్నీ ఆయన పైన నుంచి చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అదే నేను నమ్ముతున్నాను. మీకు మగధీరలో శ్రీహరి గారి డైలాగ్ గుర్తుందా? ఇప్పుడు చెప్పాలి, అదే గుర్తుందా? భైరవ మళ్ళీ పుట్టాడు అంటారు కదా. సో ఈ మూవీ తర్వాత ఒక మంచి యాక్టర్ పుట్టాడు అని అనాలి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ధనుష్ గారు, ఆనంద్, ఈ మూవీ మీకు ఫస్ట్ డెబ్యూ మూవీ కదండి. సో ఇందాక మీరు చెప్పినప్పుడు డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు మెయిన్ లీడ్ అనుకున్నాను, కానీ నాకు మెయిన్ క్యారెక్టర్ హీరో అయింది అన్నారు. సో అప్పుడు ఏమైనా వెనకాల వద్దనుకున్నారా, లేకపోతే కంటిన్యూ అంటే ఒక క్యారెక్టర్గా వెళ్దాం అనుకున్నారా, లేదా హీరో మెయిన్ లీడ్ అయితేనే చేద్దామని ఫిక్స్ అయ్యారా? అలా ఏం లేదు. అంటే నేను మెయిన్ క్యారెక్టర్స్ని చూస్తానండి. అంటే ఇప్పుడు తిన క్యారెక్టర్ కూడా ఒక మంచి, ఎలా చెప్పాలంటే, యాక్చువల్లీ బోత్ హీరో అండ్ హీరోయిన్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. లైక్ హీరోయిన్ అంటే స్టోరీ తనది, కానీ హీఈస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు తిన క్యారెక్టర్ కూడా చూసుకుంటే ఒక సపోర్ట్ లాగా ఉంటాను అనమాట. నేను తినే హీరో సినిమాలో చెప్పాలంటే, లైక్ నేను సపోర్ట్ లాగా ఉంటాను, దానికి మించి ఏం కావాలి, ఇంకా సపోర్ట్ లాగా కనబడుతున్నాను కదా.